ఇది ఏమైపోతుందంటే వాస్తవానికి ఏ ప్రాంతమైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాంతానికి మొట్టమొదటిగా నీళ్ళ కొరత ఉండకూడదు ఎట్టి పరిస్థితులలో. ఒక 100-200 ఏళ్ళ దాకా మనకి ఎటువంటి కొరత లేకుండా ఉండకూడదు. అంటే తక్కువలో తక్కువ, ఎక్కువలో ఎక్కువ 1000 ఏళ్ళ దాకా కూడా సరే ఆ నీళ్ళ కొరత అనేది ఉండొద్దు. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది అన్నప్పుడు ఆ ప్రాంతం ఏదో ఒక రకంగా వెనుకబడిపోతుంది. ఎందుకంటే ఈ దేశంలో మనకి ప్రపంచంలో కావచ్చు 70% వాటర్ ఉంటుంది, 30% మనకు ల్యాండ్ ఉంటుంది. బట్ అయినా కూడా నీళ్లు లేక ఇంకా ఎందుకు ఇబ్బందులు పడుతున్నాయి అంటే వాటికి దారి లేకనో, లేకపోతే ఉన్న దారి దాన్ని వినియోగించుకోలేకనో, కొన్ని ప్రాంతాలకు అయ్యేటట్టు ఆ ప్రాంతాలు లేకపోవడమో, గడ్డ మీద ఉండడమో, పల్లం లేకపోవడమో, రకరకాల కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు. అది ఎడారే కానీ, ఎట్లయినా కానీ, గడ్డే కానీ, వంపే కానీ. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక వాళ్ళు మళ్లించే ప్రయత్నం చేసి ప్రాజెక్టులు కట్టడమే కానీ మనం చేతులు ఎత్తేసి ఊకోవడమే కానీ సరిపోతుంది. అట్లా ఇప్పుడు గిన్నేళ్ళు గోసపడి, గిన్నేళ్ళు బాధపడి, గింత పోరాటం చేసి ఈ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామంటే కానీ నీళ్లు, నిధులు, నియామకాలు ఇబ్బంది కావద్దని. తీరా చూస్తే నీళ్ళు మంచి ఒప్పందంతో, మంచి అండర్స్టాండింగ్ తోటి మీరు అట కడతారు, మేము ఇటు కడతాం, మీకిన్ని మాకిన్ని అన్నట్టుంటే సంతోషమే, అందులో తప్పేమీ లేదు. ఎవరు తిన్నా కడిపే, ఎవరిదైనా కడిపే కదా. కానీ వాళ్ళన్నీ తీసుకొని పోతున్న తర్వాత కూడా మనం ఏం సపోర్ట్ చేయకుండా ఇట్లా చూసుకుంటా ఉంటే ఇక సంసారం ఎట్లా ముందట పడుతుంది. ఇక అప్పుడప్పుడు కాంగ్రెస్ను ఏం అనలేవు, ఇక జనాలే ఇక అనాలి. ఇక ఎరువులు లేవు, విత్తనాలు లేవు, కావాల్సిన యూరియా 4 లక్షల టన్నులు, అందుబాటులో ఉన్నది 1.7 లక్షల టన్నులే, అవసరమైన 2.4 కోట్ల పత్తి విత్తనాల ప్యాకెట్లకు సిద్ధంగా ఉన్నవి 40 లక్షల ప్యాకెట్లే. పచ్చి రొట్టె విత్తనాలది అదే పరిస్థితి. సీజన్ ముందుకు రావడంతో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఎదురుచూపులు. ఇక మరి సంబంధిత అధికారులందరూ కూడా విత్తనాలు అన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు, సీజన్ ముందుకు వస్తుందని చెప్పేసి ఇక వాళ్ళు రాస్తారు. ఇక్కడేమో ఇబ్బందులు ఉంటాయని అంటారు. ఏది ఉన్నా కూడా ఇక పత్రికలు ఎట్లా డ్యూటీ చేసినా కూడా రాజకీయ నాయకులు అయితే జర డ్యూటీ మంచిగా చేయరు, అధికారులు డ్యూటీ అయితే మంచిగా చేయరు. ఏముంటుంది, మిమ్మల్ని నమ్ముకొని ఎన్నుకున్న ఆ జనాలకు జర పంగనామం పెట్టకుంటే చాలు. మీరు పంపకాల్లో తేడాలు వచ్చాయేమో, నాడు అన్నలు వదిలిన బాణాలు నేడు వారిపై గురిపెట్టారు. బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కేసీఆర్ వైఎస్ కుటుంబాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన కవిత లేఖ వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ వైఎస్ కుటుంబాల్లో తలెత్తిన పలు అంశాలను లేవనెత్తారు. ఇందులో భాగంగా ఆస్తులు, పదవుల పంపకాల్లో తేడాలు వచ్చాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం ఇప్పుడు గల ఆస్తుల పంపకాల ముచ్చట గురించి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాం, మరి దేశంలో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడతాం ఇట్లా నోరిప్పి. గిదే అంటే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది పాలిటిక్స్ అంతా కూడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ భూముల గురించి మాట్లాడుతున్నాం కానీ మన జనాల మోరీలు, రోడ్లు, వాళ్ళ బతుకులు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం మనం అసలు మాట్లాడాల్సిన కాడ మాట్లాడతలేము. ఇవాళ ఈవెన్ రాజకీయ నాయకుల కంటే మంచిగా ప్రజల సమస్యల గురించి సామాన్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియాలో చేసుకునే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. మనకు సిగ్గు అనిపించాలి, మనమేమో హైయెస్ట్ పొజిషన్లో ఉంటాం, ఒక మంచి ప్రొఫైల్ మనది, రాజకీయ నాయకులం మనం, ఎంపీలం మనం, ఎమ్మెల్యేలం మనం, ముఖ్యమంత్రులం మనం. మనమేమో లేఖల గురించి, తోకల గురించి, పీకేసిన ఈకల గురించి, గివిటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేము చెప్తాం కదా సార్, ఆ సోదంతా చెప్పాలంటే జ్యోతిష్యం మేము కూడా చెప్తాం కదా. ఒక్క దాడికి మీరు పాల్పడితే 100 రెట్ల ప్రతిదాడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్కి కిషన్ రెడ్డి హెచ్చరిక. పాకిస్తాన్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఒక్క దాడికి పాల్పడితే 100 రెట్ల ప్రతిదాడి ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అన్నారు కదా. చూడాలి మరి ఇప్పుడు ఒక్క దాడికి పాల్పడితే 100 రెట్ల ఎదురుదాడి ఏ విధంగా ఇస్తారు అనేది. ఇస్తే సంతోషం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దానికి చేసిన దానికి గట్టిగానే ఇచ్చినాం మనం కూడా.